జై రైతన్న. ధన్యవాదాలు మేడం. ప్రభుత్వ ఉద్దేశాన్ని గతంలో జరిగిన పొరపాట్లను క్షుణ్ణంగా మన ముందుంచారు మేడం గారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మరొక మంత్రివర్యులు శ్రీమతి కొండ సురేఖ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సభకు నమస్కారం. ఈరోజు సీతక్క గారి నాయకత్వంలో వెంకటాపూర్ మండల కేంద్రంలో భూభారతి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రెవెన్యూ శాఖ మంత్రులు సోదరులు పెద్దలు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, మరి సీతక్క గారికి, ఎంపీ గారికి, మా ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళకి, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఇద్దరు వచ్చారు, కలెక్టర్ గారికి, మరి స్థానిక ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా స్థానిక అధికారులకు, వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి రైతు సోదరీమణులకు, ముఖ్య నాయకులకు, పత్రికా మిత్రులకు, ఇతర ప్రముఖులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. దేశానికి వెన్నెముక రైతు. రైతు లేనిదే రాజ్యం లేదు. ఈరోజు రైతు 6 గాలాలు కష్టపడి పండించి పంట చేతికొచ్చి ఈరోజు మరి ప్రజల్లోకి మనం బతుకుతున్నామంటే రైతు కష్టపడితేనే ఈరోజు మనం బతుకుతా ఉన్నాము. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మొట్టమొదట రైతు గురించి ఆలోచించినటువంటి ముఖ్యమంత్రిగా ఆయన చరిత్రలో నిలిచిపోయాడు. ఆయన ఎప్పుడు కూడా అనేవాడు, రైతు అనేవాడు ఇలా ఒకరికి దానం చేయాలి కానీ ఇట్లా చేయి జాచి అడగకూడదు అని చెప్పి పదే పదే చెప్పేవాడు. అదే పద్ధతిలో ఆయన ఆ రోజు మనకు ఉచిత కరెంట్ ఇచ్చారు, సబ్సిడీ మీద మనకు విత్తనాలు ఇచ్చారు, మీ అందరికీ కూడా గిట్టుబాటు ధర కల్పించారు. ఈ విధంగా ఆ రోజు రైతులకు ఏమేం కావాలో అన్ని అవకాశాలు కల్పించినటువంటి గొప్ప వ్యక్తి, మహనీయుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను ఏమాత్రం పట్టించుకోకపోగా ధరణి పేరిట ఒక పోర్టల్ని తీసుకొచ్చి రైతుల నోట్లో మట్టి కొట్టి మరి దాంట్లో కొన్ని లొసుగులు పెట్టి ఆ లొసుగులను వాళ్ళ అవకాశంగా తీసుకొని ఆ భూములు ఏవైతే రైతులు ఉన్నాయో మరి వాళ్ళ మనుషుల పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యేటట్టుగా పాస్ పుస్తకాలు తయారు చేసుకొని ఈరోజు అసలు రైతు పక్కకెళ్ళి ఎవరో బయట వాళ్ళు వచ్చి అనుభవిస్తున్నటువంటి సంఘటనలు కోకొల్లలు. అంతేకాకుండా ఆ రోజు ఇందిరమ్మ ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని తెచ్చి ఒక్క భూస్వామికే 100 ఎకరాలు ఉండకూడదు, ఎవరికైతే భూమి లేదో వాళ్ళకు భూమి పంచాలి అని ఒక లక్ష్యంతో ఒక మనిషికి ఇంతే భూమి ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండొద్దు అని ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని తెచ్చి ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులకు సరిపోను భూమి వదిలేసి మిగిలిన భూమంతా కూడా తీసుకొని ఆ రోజు మరి దళితులకు పేదలకు పంచినటువంటి ఘనత మరి ఆ రోజు ఇందిరాగాంధీది. మరి ఆ భూములను కూడా ఈ ధరణి పేరిట మన పోయిన గవర్నమెంట్లో వాళ్ళ నాయకుల పేరు మీద మరి రిజిస్ట్రేషన్లు చేసుకొని అది కూడా ప్రజల నుంచి లాక్కోవడం జరిగింది. ఇకపోతే అప్పుడు దొరలు గ్రామాలలో ఉండేవాళ్ళు, ఆ దొరల భూములు కోకొల్లలు ఉండేటివి, అన్నలు బాతిన జెండాలు ఉండేవి, లేకపోతే సీలింగ్లో పోయిన ల్యాండ్లు ఉండేవి. ఈ ధరణి వచ్చినాక దేశ విదేశాలకు పారిపోయినటువంటి దొరలందరూ కూడా మళ్ళా గ్రామాల్లోకి వచ్చి వాళ్ళ భూములను కోట్ల రూపాయలకు అమ్ముకొని మళ్ళీ పోయేటువంటి అవకాశం కేసీఆర్ కల్పించడం జరిగింది. అంటే ఇది మొత్తం ప్రక్రియ చూస్తే ఆయన ఒక రైతుల గురించి తప్పితే అందరి గురించి ఆలోచించాడు. రైతులను మోసం చేయడమే లక్ష్యంగా ధరణి పోర్టల్ని ఆయన ప్రారంభించాడు. దాని తర్వాత రైతుల్లో అంటే ప్రజల్లో గ్రామాల్లో ఎన్ని సమస్యలు మొదలయ్యాయో మీకే తెలుసు. పొద్దున్న లేస్తే రైతు అనేవాడు తనకు కనీసం ఒక గెట్టు కాడ 1 ఇంచు భూమి కదిలినా కూడా బాధపడతాడు. ఆ గెట్టు పంచాయతీ మొదలవుతుంది, నా భూములకు నీ గెట్టు వచ్చింది అని. అటువంటిది ఎకరాల భూములు ఈరోజు మీ నుంచి లాక్కుంటే మీ బాధ ఎలా ఉంటుందో మరి పోయిన ప్రభుత్వానికైతే తెలియలేదు కావచ్చు, కానీ ఈ ప్రభుత్వం ఇందిరమ్మ పాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇందిరమ్మ రైతుల గురించి ఆలోచించినటువంటి ఆమె ఆలోచనను ఆసరాగా చేసుకొని రేవంత్ రెడ్డి గారు మన అన్న పొంగులేటి శ్రీనన్న
ఇద్దరు కూడా రైతుల ఏడుపు, రైతుల కళ్ళల్లో నీళ్లు రావద్దు, వాళ్ళు కోల్పోయిన భూములన్నీ కూడా వాళ్ళ పేరిట మళ్ళీ రాసియాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి మీ కళ్ళల్లో నీళ్లు తుడిచేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఇందులో అన్నిటికీ కూడా అవకాశం ఉంది. పోయిన దాంట్లో ఏదైనా అప్లై చేసుకుందామంటే ఎందులో అప్లై చేసుకోవాలో తెలియదు. అప్లై చేసుకున్నప్పుడల్లా 1000 రూపాయలు కట్టాలి. అది మళ్ళీ పోయి ఎంఆర్ఓ దగ్గర అడిగితే ఇది ఈ సెక్షన్ కింద కదా, ఆ సెక్షన్ కింద అప్లై చేసుకోవాలంటాడు. మళ్ళా రైతు పోయి మళ్ళీ 1000 రూపాయలు కట్టి మళ్ళీ అప్లై చేసుకుంటాడు. మళ్ళీ పోయే వరకు ఇది కాదు ఇంకోటి అంటారు. ఈ విధంగా వాళ్లకు పాపం ఆ పైసలు కట్టుకుంటూ ఆఫీసుల చుట్టూ మీ సేవా సెంటర్ల చుట్టూ తిరగడమే జరిగింది. కానీ ఎవ్వరికీ కూడా దాంట్లో ధరణిలో న్యాయం జరగలేదు అనేది మీ అందరికీ కూడా తెలుసు. మరి ఆ విధంగా మీరు ఇబ్బంది పడ్డ పరిస్థితులను గమనించి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి ఈ భూభారతి అనేటువంటి ఒక గొప్ప చట్టాన్ని ఈరోజు మనకు ఒక తల్లి లాంటి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇందులో ఇప్పుడే కలెక్టర్ గారు చాలా వివరంగా చెప్పారు. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మా అధికారుల దగ్గరికి రండి, మేమే మీ సమస్యను పరిష్కారం చేస్తామని. మరి నేను ఇంకొకటి చెప్తా ఉన్నాను, దీంట్లో కొంత దళారులు తయారవుతారు. నిజంగానే ఏ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టాలన్నా నిష్పక్షపాతంగా అవినీతి రహితంగా చేపట్టాలన్నా కూడా ఎవరో ఒకరు మధ్యలో ఒకరు తయారవుతారు. అటువంటి వాళ్ళు దీన్ని భ్రష్టు పట్టించే కార్యక్రమం స్టార్ట్ చేస్తారు. కాబట్టి మీరు ఎవరి మాటలు కూడా నమ్మాల్సిన అవసరం లేదు, ఎవరి ఆసరా కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తే మీకు కావలసిన విధంగా వాటిని ఏ విధంగా మార్చాలో వాళ్లే చెప్తారు, వాళ్లే చేస్తారు. మళ్ళీ మీ చేతికి మీ పట్టా పాస్ పుస్తకాన్ని ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి మీరు ఈ భూభారతి ద్వారా తప్పకుండా మీకున్న 100% సమస్యలు కూడా పరిష్కరించబడతాయి. ఇక నుంచి మీరు ఎవరి దగ్గరికి కూడా పోవలసిన